నమస్తే అండి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రిలీజ్ చేసిన ఎన్నికల మేనిఫెస్టోలో దళితులకి పెద్ద ఎత్తున 5 సంవత్సరాల నుంచి కూడా న్యాయం చేసాం, ఇదే పథకాలని వచ్చే 5 సంవత్సరాలు కూడా కొనసాగిస్తాం, వాళ్ళందరికీ పెద్ద ఎత్తున న్యాయం చేస్తాం అని చెప్పేసి కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్న పరిస్థితి. దళిత నాయకుడిగా దళితులకు ఎలాంటి న్యాయం జరిగిందంటారు అసలు జగన్మోహన్ రెడ్డి గారి కాలంలో? జగన్మోహన్ రెడ్డి కాలంలో దళితులకు జరిగింది శూన్యం. ఆయన దళితులకు చేసింది ఏమీ లేదు. దళితుల ఓట్లతో గద్దెనెక్కి దళిత పథకాలని 27 పథకాలని రద్దు చేసినటువంటి దళిత ద్రోహి జగన్మోహన్ రెడ్డి. మా పథకాలు మాకు ఇస్తే మంచిది, మా పథకాల మీద ఇంకెక్కువ పథకాలు మాకు ఆయన ప్రకటిస్తే అది ఆయన మేలు చేసినట్టు, ఉన్న పథకాలని తీసేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. మా సప్లై నిధులన్నింటిని కూడా తీసుకెళ్ళి ఎవరెవరికో ఇచ్చి పప్పు బెల్లాలాగా పంచాడు. దళితులకు ఎలా మేలు చేసినోడు అవుతాడు చెప్పండి? దళితులకి ఏమన్నా ఇల్లు ఇచ్చావా? చంద్రబాబు నాయుడు కట్టించిన ఇల్లు లాస్ట్ ఎన్నికల మూమెంట్లో రంగులు మార్చి అప్పటికప్పుడు అడావుడిగా మళ్ళీ దాంట్లో నిజమైన లబ్ధిదారులను తీసేసి మీ పార్టీ కార్యకర్తల పేర్లు చేర్చి రాష్ట్ర వ్యాప్తంగా ఇది జరిగింది. సెంటు భూమి అని ఇచ్చావు, ఎక్కడ? చెరువుల్లో, శ్మశానాల్లో, బురదల్లో, వాగుల్లో, వంకల్లో. సెంటు భూమిలో నువ్వు ఉంటావా? ఇళ్ళ పట్టాలు కానీ సెంటు భూములు కానీ ఎక్కడైనా చేసావా? విప్లవాత్మకంగా నువ్వేమైనా చేసావా? దళితులకి 5 ఏళ్ల కాలంలో ఏమీ లేదు, శూన్యం. ఈరోజు విడుదల చేసిన మేనిఫెస్టోలో కూడా గారడీ మేనిఫెస్టో. అది గారడీ అంటే అంకెల మార్పు, పేర్ల మార్పుతో, మాయ మరాఠీలతో ఈరోజు మేనిఫెస్టో విడుదల చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఆయన నిజంగా పేదల పక్షపాతి అయితే చంద్రబాబు నాయుడు గారి గురించి ఉచిత ఇసుక ఇస్తున్నాను అని మేనిఫెస్టోలో పెట్టాడు. నీకు దమ్ముంటే జగన్మోహన్ రెడ్డి పేదల పక్షపాతి అయితే కార్మికులకి పని దొరకాలి, కార్మికులందరికీ ఉపాధి దొరకాలి, కార్మికులందరూ బతకాలి అని అనుకుంటే నువ్వు ఈ రోజున విడుదల చేసినటువంటి మేనిఫెస్టోలో కార్మికుల గురించి ఒక్కటి లేడు. నువ్వు ఒక కార్మిక ద్రోహివి, దళిత ద్రోహివి. నీ మేనిఫెస్టోలో కార్మికుల గురించి ఏది చెప్పాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మానవ సంపద, మానవ వనరులు ఉచితంగా సముద్రాల్లో వచ్చే ఇసుక అది చంద్రబాబు నాయుడు గారు మెయింటెనెన్స్ ఖర్చు కింద అవుతాయని చెప్పారు. ఉచితంగా ఇసుక నిర్మాణ రంగం, ఒక బిల్డింగ్ అపార్ట్మెంట్ కడితే దానికి 31 మంది పనిచేసే కార్మికులు ఉంటారు. రాడ్ బెండింగ్, సెంటరింగ్, టాపీ, పెయింటింగ్, ఎలక్ట్రికల్, పంపింగ్, వడ్రంగి, రకరకాల వాళ్ళు 31 అనుబంధ సంఘాలు పనిచేస్తాయి. ఆ రంగానికి ఈ రోజు నువ్వు మేనిఫెస్టో ఇచ్చావా? గారడి మోసాల పుట్ట అది జగన్మోహన్ రెడ్డి, అబద్ధాల పుట్ట. నీ బ్రతుకంత అబద్ధాల పుట్టకే. నీ చెల్లెళ్ళు ప్రశ్నిస్తున్నారు ఏమని? మీ బాబాయిని చంపింది ఎవరని? ఎలక్షన్కి ఒక శవాన్ని తెస్తావు బయటికి. 2014లో మీ నాన్నకి ఇచ్చావు శవం, 2019లో మీ బాబాయిని ఎవడో లేపేశాడని, 2019లో కోడికెత్తి మీ బాబాయిని గొడ్డలు పోటు ఎవడోసింది తెలీదా? 5 ఏళ్ళు ఒక దళితుడిని జైల్లో పెట్టావు. 5 ఏళ్ళు నువ్వు మీ బాబాయిని చంపించినవి. దళితుడు మాత్రం 5 ఏళ్ళు బయటికి రాలా ఒక దళితుడు. మరి దళితుడిని ఊసకోస కోసి మా భూములు లాక్కొని, మా పథకాలు లాక్కొని, మా ఓట్లతోనే అధికారంలోకి వచ్చి దళితులకి మేనమామ అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి ఈ రోజున నీ మేనిఫెస్టోలో కూడా మాయల మరాఠీ, గారడీ మేనిఫెస్టో అని మేము జగన్మోహన్ రెడ్డిని గురించి చెప్తా ఉన్నాం. సార్, ముఖ్యంగా అమరావతి విషయంలో కూడా ఆయన మాట్లాడుతూ ఉన్నారు. అమరావతిని శాసన రాజధానిగా కొనసాగిస్తానంటాం, కానీ రేపొద్దున అధికారంలోకి వస్తే విశాఖపట్నం రాజధానిగా చేసి తీరుతాను, కర్నూలు న్యాయ రాజధాని చేస్తానని చెప్పేసి కూడా ఆయన ప్రకటించడాన్ని ఎలా చూడొచ్చు అంటారు? సిగ్గు లజ్జ ఉండేవాళ్ళు వైసీపీ వాళ్ళు ఇక్కడ రాజధాని లేదని చెప్పి జగన్మోహన్ రెడ్డి వైజాగ్ రాజధాని అంట. ఈ ప్రాంతంలో 33,000 ఎకరాలు ఇచ్చిన రైతులందరూ ఏమైపోవాలా? నీకు సరిగ్గా వైసీపీ ఓడికి వస్తే ఓటు వేయకూడదు. వైసీపీకి ఓటు వేస్తే ఈ రాష్ట్రానికి విధ్వంసం చేసినట్టు, వైసీపీకి ఓటు వేసి ఈ రాష్ట్రం నాశనం అయిపోయినట్టే. ఎలాగంటే ఉపాధి ఏ కార్మికుడికి ఉపాధి రంగం లేదు. ఆటో కార్మికులు తీసుకుంటే గ్రీన్ ట్యాక్స్ అని పెట్టాడు. 10,000 ఇస్తున్నానని చెప్తున్నాడు. గ్రీన్ ట్యాక్స్ అని పెట్టేసి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఉండగా 500 రూపాయలు ఉండేది, ఇప్పుడు అది 3,500 చేశాడు. ఇవన్నీ దోపిడీ కదా. మద్య నిషేధం చేసే నేను ఓట్లు అడుగుతానన్నాడు. మహిళలను మోసపుచ్చున్నాం కదా. నువ్వు మహిళలకి రుణమాఫీ చేస్తానన్నావు డోక్రా. చంద్రబాబు నాయుడు గారు 5 లక్షలు ఇచ్చాడు, నువ్వు 3 లక్షలు అంటున్నావు. నిన్ను ఎట్ట నమ్మాలి జగన్ రెడ్డి?
నిన్ను నమ్మం జగన్ రెడ్డి, బై జగన్ అయిపోయింది. నీకు ఓటేస్తే మునిగిపోయినట్టే ఈ రాష్ట్రంలో. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి రైతులకు రుణమాఫీ అంట. నరేంద్ర మోడీ గారు ఇస్తున్న రుణమాఫీని కూడా ఆయన లెక్కలు వేసుకొని అంటున్నాడు రైతు భరోసా కింద. మరి ఇప్పుడు కరోనాలో వచ్చినాయి, నరేంద్ర మోడీ గారే ఇచ్చారు. అవన్నీ కూడా వ్యాక్సిన్లు అన్నీ కూడా అమ్ముకొని అంబులెన్స్లు పెట్టుకొని కుంభకోణాలన్నింటిలో మునిగిపోయి మేము అవి ఇచ్చాం ఇవి ఇచ్చాం జనాలని ఫ్రీ బియ్యానికి అది కూడా నరేంద్ర మోడీ గారు ఇచ్చేయి. ఇది కాదు నువ్వు చేయాల్సింది, జనాలకి ఉపాధి చూపించు, పని కల్పించి నువ్వు రా ఓట్లు అడుగు. ఎవరైనా ఆదాయం పెరిగిందంటే జగన్మోహన్ రెడ్డి ఆంధ్రాలో ఒక్కడిదే తప్ప ఎవరిది పెరగల. అందరూ అప్పులు పాలయ్యారు, ఆస్తులు అమ్ముకున్నారు, పొలాలు పోయినాయి, ఇళ్ళు పోయినాయి. ఇవాళ రోజు ఒకప్పుడు బాగా బతికిన రైతులు వేరే ఊరు వెళ్ళి కాఫీ హోటలు పెట్టుకొని బతుకుతున్నారు రోడ్ల పక్కన జగన్మోహన్ రెడ్డి పాలన వల్ల. సార్ ఏంటి సార్ మరి ఈ మేనిఫెస్టోని చూస్తూ ఉంటే ఈ ఎన్నికల్లో ఎజెండాగా 3 రాజధానులతో ముందుకు వస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు గారు అమరావతిని ఖచ్చితంగా నేను కట్టి తీరుతాను, పెద్ద ఎత్తున డెవలప్ చేస్తానని చెప్పి సీన్ మాట్లాడుతున్నారు. ప్రజలు ఎవరిని నమ్మే పరిస్థితి ఉందంటారు? అమరావతి రాజధాని విషయం కోర్టు పరిధిలో ఉంది. కోర్టు పరిధిలో ఉండగా వైజాగ్ రాజధాని అంటే ఇక్కడ ఓటు అడిగి ఎక్కడ ఉంది జగన్మోహన్ రెడ్డి? వైజాగ్ రాజధాని చేసేవాడు ఇక్కడ ఎందుకు ఓటు అడుగుతున్నావు? నువ్వు అసెంబ్లీలో 33 ఎకరాలు చాలు బాగుంది అని రైతులందరికీ ఇప్పించావు చంద్రబాబు నాయుడు గారితో పాటు. నువ్వు కూడా చెప్పావు అసెంబ్లీలో ఒప్పుకుంటేనే రైతులు ఇచ్చారు. వీళ్ళందరూ ఏమైపోవాలి? మళ్ళీ వైజాగ్లో కడతావా? ఉండడానికి దిక్కులేదు. ఇక్కడ వాళ్ళ అమరావతి రాజధానిని నాశనం చేసి చంపేసి ఆ మెటీరియల్ అంతా మీ పార్టీ వాళ్ళందరూ దొంగలు ఎత్తుకెళ్ళిపోయి రోడ్డుకి వేసిన సిమెంట్, కంకర, ఇనుము అన్ని మీ పార్టీ వైసీపీ కార్యకర్తలు నైట్ దొంగతనం చేసి దోచుకున్నారు. రాజధాని తెచ్చిన ఇసుక, కోట్లాది రూపాయల ఇనుము ఇవన్నీ కూడా వైసీపీ వాళ్ళు దొంగతనం చేశారు, రాజధానిని చంపేశారు. నీకు ఇక్కడ ఓటు అడిగే హక్కు లేదు. వైసీపీకి ఇక్కడ ఓటు అడిగే హక్కు లేదు. జగన్మోహన్ రెడ్డికి ఓటేస్తే అది జీరో, చల్లని ఓటు అది. ఎందుకని అంటారు? ఈ రాష్ట్రంలో బాగు చేయాలనే సంకల్పంతో తెలుగుదేశం, జనసేన, బీజేపీ 3 పార్టీలు కలిసి ప్రజలు ఈ రాక్షస పాలనే, రౌడీ పాలనే, అరాచక పాలనే, దోపిడీ పాలనే అంతం చేసి ప్రజలు ఈ రాక్షస పాలన నుంచి కాపాడాలని పొత్తు పెట్టుకున్నాయి. ఖచ్చితంగా రేపు ఎన్డీఏ కూటమి విజయం సాధిస్తుంది. అధికారంలోకి వస్తాము. ప్రజల మద్దతుతోటి ప్రజలందరినీ కూడా పాతాల్లో కానీ తొక్కేసినటువంటి వాళ్ళ యొక్క జీవన ప్రమాణాలను పెంచుతాం. ప్రజల మద్దతు పొందుతాం. వచ్చేది చంద్రబాబు నాయుడు గారు, ఎన్డీఏ కూటమి అధికారంలోకి. ఇక్కడ నారా లోకేష్ గారు భారీ మెజార్టీతో ప్రజల మద్దతుతో గెలవబోతున్నారు. ఆయన ఓడిపోయిన 5 సంవత్సరాల్లో ఆసుపత్రులు పెట్టాడు. అనేక సంజీవని ఆసుపత్రుల ద్వారాగా పేదలకు మెరుగైన వైద్యం అందించాడు నారా లోకేష్ గారు. రోడ్లు వేపిస్తున్నాడు, మరి పెళ్లి కానుకలు ఇస్తా ఉన్నాడు, అనేక పేద పిల్లలకు చేస్తూ ఉన్నాడు. అనేక రకాలుగా ఉపాధి లేని కార్మికులకి రోడ్డు మీద, ఫుట్పాత్ మీద తోపుడు బళ్ళు ఇచ్చి అనేక సేవా కార్యక్రమాలు చేశాడు. ఓటు అడిగే హక్కు నారా లోకేష్ గారికే ఉంది, ఎవరికి లేదని చెప్పేసి మేము తెలియపరుస్తున్నాం. తెలుగుదేశం రావడం ఖాయం. ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డిని బటన్ నొక్కి ఇంటికి పంపించడానికి సిద్ధంగా ఉన్నారు. తెలుగుదేశం, ఎన్డీఏ కూటమిని అధికారంలో తీసుకురావడానికి ప్రజలు సిద్ధంగా ఎప్పుడా అని ఎదురు చూస్తూ ఉన్నారు.